మోహన్ బాబు దాడి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మోహన్ బాబు మీద హత్యాయత్నం కేసు నమోదైంది. బిఎన్ఎస్ సెక్షన్ 109 కింద కేసు పెట్టారు పహాడీ షరీఫ్ పోలీసులు. బిఎన్ఎస్ 109 సెక్షన్ కింద 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. నిన్న 118 సెక్షన్ కింద కేసు పెట్టారు పోలీసులు. తాజాగా లీగల్ ఒపీనియన్ తీసుకొని సెక్షన్లు మార్చారు పోలీసులు. ఈ నెల 10న రాత్రి జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేశారు. మోహన్ బాబు దాడిలో తీవ్రంగా గాయపడ్డారు ఓ జర్నలిస్ట్. మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలంటూ జర్నలిస్ట్ సంఘాలు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా నిరసనలు మిన్నంటాయి. దీంతో మోహన్ బాబుపై పహాడీ షరీఫ్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. తాజాగా లీగల్ ఒపీనియన్ తీసుకొని సెక్షన్ మార్చి పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. బిఎన్ఎస్ 109 సెక్షన్ కింద ఈ కేసు పెట్టారు. దాదాపు 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. పహాడీ షరీఫ్ పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 9 కింద ప్రస్తుతం ఈ కేసు నమోదు చేస్తారు. అంతకుముందు 118 సెక్షన్ కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే సెక్షన్ మార్చి మళ్ళీ కేసు పెట్టినట్టుగా తెలుస్తోంది. 109 సెక్షన్ కింద ప్రస్తుతం కేసు పెట్టారు. నిన్న 118 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఈ సెక్షన్లు మార్చినట్టుగా తెలుస్తుంది. కుటుంబ వివాద నేపథ్యంలో జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి మీడియా ప్రతినిధులు వెళ్లారు. ఈ క్రమంలో మోహన్ బాబుతో పాటు వచ్చిన బౌన్సర్లు సహాయకులు గేటు లోపల ఉన్న మీడియా ప్రతినిధులను బయటకు తోసేయడంతో పాటు కర్రలతో దాడి చేశారు. ఓ ఛానల్ ప్రతినిధి చేతిలోంచి మోహన్ బాబు మైకు లాక్కొని మొహంపై కొట్టారు. బౌన్సర్లు నెట్టేయడంతో ఓ ఛానల్ కెమెరామెన్ కూడా కింద పడ్డారు. దాడిని నిరసిస్తూ మీడియా ప్రతినిధులు ధర్నాకు దిగారు. మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేసిన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోహన్ బాబుపై పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు మీడియా ప్రతినిధులు. ఇక ప్రజా సంఘాలు కొంతమంది కూడా మోహన్ బాబుపై సీరియస్ అయిన పరిస్థితి. రాజకీయ పార్టీల నేతలు కూడా మోహన్ బాబు జర్నలిస్టులపై దాడిని ఖండించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మోహన్ బాబుపై కేసులు నమోదు చేయాలంటూ వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో తాజాగా మోహన్ బాబుపై 109 సెక్షన్ కింద కేసు నమోదైంది. కొడుకులపై కోపంతో జర్నలిస్టుపై దాడిని ప్రతి ఒక్కరూ ఖండించిన పరిస్థితి కనబడుతోంది. కోపంతో ఊగిపోయారు మోహన్ బాబు. దగ్గర ఉన్నటువంటి మైక్ తీసుకొని జర్నలిస్టులపై దాడి చేశారు. లోగోతోనే జర్నలిస్టుపై జరిగిన దాడి. దీంతో మోహన్ బాబు వాళ్ళు తమకు ప్రాణహాని ఉందని ఆయన అరెస్ట్ చేయాలంటూ జర్నలిస్టులు కోరగా వారి నుంచి వాంగ్మూలం తీసుకొని పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం మీద ప్రస్తుతం లీగల్ ఒపీనియన్ తర్వాత మోహన్ బాబుపై మరో సెక్షన్ కింద అంటే 109 కింద కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఎస్, మా కరెస్పాండెంట్ దేవిక ఉన్నారు. దేవిక, మోహన్ బాబుపై సెక్షన్ మార్చి మళ్ళీ తాజాగా కేసు పెట్టినట్టుగా తెలుస్తుంది. సెక్షన్ 109 కింద మోహన్ బాబుపై కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఏంటి 109 సెక్షన్ ఏంటి? ఈ సెక్షన్ కింద మోహన్ బాబుకు ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? మోహన్ బాబుపై పెట్టినటువంటి కేసుకు సంబంధించిన పూర్వాపరాలేంటి? ఎస్ రామ్దాస్, 4 రోజుల క్రితం నుంచి ఏదైతే మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన వివాదాలకు సంబంధించి అవి కవర్ చేయాలని చెప్పి మీడియా ప్రతినిధులందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అదే భాగంలో మొన్న కూడా అంటే 2 రోజుల క్రితం జరిగిన ఏదైతే వివాదం ఉందో అంటే మంచు మనోజ్ ఒక్కసారిగా గేటు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్తున్న క్రమంలో బాడీ గార్డ్స్ అక్కడ ఎవరైతే విష్ణుకి సంబంధించిన బాడీ గార్డ్స్ అదే విధంగా మోహన్ బాబుకి సంబంధించిన బాడీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారిగా మీడియా మీద దాడి చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే మోహన్ బాబు కూడా మీడియా జర్నలిస్టుల మీద దాడి చేయడం అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారిందని చెప్పొచ్చు. చూడొచ్చు ఆయన ఏ విధంగా దాడి చేశారనేది కూడా మనం చూస్తున్నాం. మైక్ ఒక్కసారిగా లాక్కొని మీడియా ఒక ఫలానా ఛానల్ ఏదైతే ఉందో ఆ జర్నలిస్ట్ మీద ఒక్కసారిగా 2 సార్లు ఆ మీడియా మైక్ తో 2 సార్లుగా దాడి చేసినది కూడా మనం ఆర్టీవీలో వేయడం జరిగింది. ప్రస్తుతం దానికి సంబంధించి ఎవరైతే ఆ జర్నలిస్ట్ ఉన్నాడో అతను ఇప్పుడు ప్రస్తుతం ఒక ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స కూడా పొందుతూ ఉన్నాడు. దీనికి సంబంధించి చూసుకుంటే అతని మీద ఎవరైతే మోహన్ బాబుపై దాడి ఘటనలో కీలక పరిణామం అని చెప్పొచ్చు. మోహన్ బాబు మీద హత్యా ప్రయత్నం కేసు కూడా నమోదు చేయడం జరిగింది. బిఎన్ఎస్ సెక్షన్ 109 కింద కేసు పెట్టిన పహాడీ పోలీసులు అని చెప్పాలి. 109 కేసు కింద 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి మోహన్ బాబు దాడి చేశాడంటూ కూడా అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా పెట్టడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. బిఎన్ఎస్ 118 కింద అంటే మొన్న జరిగిన ఏదైతే దాడికి సంబంధించి కూడా చూసుకుంటే దీన్ని 118 కింద సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఇవాళ దాన్ని మార్చి రాశారు. లీగల్ ఒపీనియన్ తీసుకొని బిఎన్ఎస్
109 సెక్షన్ కింద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి మరి ఆయన ఏ విధంగా పోలీసులకు సమాధానం చెప్తారనే విషయం కూడా తెలియాల్సి ఉంది. మరోవైపు చూసుకుంటే ఈ ఘటనలో గాయపడ్డ మోహన్ బాబు కూడా ప్రస్తుతం కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మరి దీనికి సంబంధించి ఆయన ఎలాంటి వాకులను ఇస్తారనే విషయం కూడా తెలియాల్సి ఉంది. రాందా రైట్, ఎస్ థ్యాంక్ యూ దేవిక. ఎస్, మొత్తం మీద 109 బిఎన్ఎస్ సెక్షన్ 109 ట్రైంగ్ టు సీరియస్లీ ఇంజూర్ సమ్వన్ సో దట్ దే డై. సో ఇది సెక్షన్ అంటే రకరకాల అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్. ఇది రకరకాల ప్రయత్నాల ద్వారా ఒక వ్యక్తిని చంపే క్రమంలో చేసే ప్రయత్నం ఇది. సో చాలా కోణాలున్నాయి అందులో ఇదొకటి. సీరియస్గా గాయపరిచి దాడి చేసి వ్యక్తిని చంపే ప్రయత్నం అంటే ఒక రకంగా హత్యాయత్నం కేసు. ఇది హత్యాయత్నం కేసు కింద ప్రస్తుతానికి కేసు నమోదైంది. సెక్షన్ 109 బిఎన్ఎస్ 109 అటెంప్ట్ టు మర్డర్ కేసు. ఇది మోహన్ బాబుపై ప్రస్తుతం 118 కింద సెక్షన్ ఉంది. సో 118 అంటే పూర్తిగా తీవ్రంగా గాయపరచడం వ్యక్తిపై. ఈ కేసు చాలా తీవ్రమైనది కాదు, పైగా బెయిలబుల్ అంటూ వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో ఇప్పుడు సెక్షన్ మార్చారు. 109 అంటే అటెంప్ట్ టు మర్డర్ కేసు. దాదాపుగా 10 ఏళ్ల వరకు కూడా శిక్ష పడే అవకాశం ఉంది ఈ సెక్షన్ కింద. సో 109 కింద పహాడ్ షేర్ పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకొని సెక్షన్ మార్చి మళ్ళీ మోహన్ బాబుపై ఈ కేసు నమోదు చేశారు. హత్యాయత్నం కేసు నమోదు చేయాలంటూ వస్తున్న డిమాండ్ల మేరకు జర్నలిస్ట్ సంఘాలు పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఆందోళన చేపట్టాయి. చాలామంది పొలిటికల్ లీడర్స్ కూడా ఈ దాడిని ఖండించారు. ఈ నేపథ్యంలో తాజాగా మోహన్ బాబుపై అయితే ఈ కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఈ నెల 10న రాత్రి జర్నలిస్టులపై మోహన్ బాబు చేసిన దాడి నేపథ్యంలో మోహన్ బాబు దాడిలో జర్నలిస్టు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో మోహన్ బాబుపై ప్రస్తుతం 109 అటెంప్ట్ టు మర్డర్ కింద కొత్తగా లీగల్ ఒపీనియన్ తీసుకొని పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.